జీవితం ఎందుకు చిన్నాభిన్నమవుతుంది? జీసస్ మాటలలో, ఒక మనిషి తన జీవితాన్ని నిర్మించుకునే విధానం మీదనే అతని భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. జీసస్ చెప్పిన ఈ 3 ముఖ్యమైన సత్యాలను గమనిస్తే మనం ఎక్కడ తప్పు చేస్తున్నామో అర్థమవుతుంది. 1. పునాది లేని ప్రేమ మరియు ఆశలు. మనం దేనిమీద మన జీవితాన్ని నిర్మిస్తున్నామనేది ముఖ్యం. జీసస్ ఒక ఉపమానం చెప్పారు. బుద్ధిమంతుడు తన ఇల్లు బండమీద కట్టుకొనెను, బుద్ధిహీనుడు ఇసుకమీద కట్టుకొనెను. నేటి కాలంలో చాలామంది కేవలం బాహ్యరూపాన్ని చూసో లేదా క్షణికమైన ఆకర్షణను చూసో ప్రేమ అనుకుంటారు. అది ఇసుకమీద కట్టిన ఇల్లులాంటిది. శోధనలు, కష్టాలు రాగానే ఆ ప్రేమ కూలిపోతుంది, జీవితం సర్వనాశనమవుతుంది. 2. లోకపు ఆశలు మరియు వ్యసనాలు. మనుషులు డబ్బు, పేరు లేదా లోకసంబంధమైన సుఖాల వెంట పరుగెడుతూ తమ ఆత్మను కోల్పోతున్నారు. జీసస్ అడిగిన ఒక సూటి ప్రశ్న: ఒకడు లోకమంతయు సంపాదించుకుని తన ప్రాణమును, ఆత్మను పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనము? వాస్తవం, వేరే విషయాల కోసం డబ్బు, డ్రగ్స్, తప్పుడు అలవాట్లు ప్రాకులాడే క్రమంలో మనిషి తన ఆరోగ్యాన్ని, కుటుంబాన్ని, చివరికి తన వ్యక్తిత్వాన్ని పోగొట్టుకుంటున్నాడు. 3. వెలుగును వదిలి చీకటిని ప్రేమించడం. లోకంలోకి వెలుగు, యేసు వచ్చినప్పటికీ మనుషులు తమ క్రియలు చెడ్డవి గనుక వెలుగు కంటే చీకటినే ఎక్కువగా ప్రేమిస్తారు. తప్పుడుదారిలో వెళ్తున్నామని తెలిసినా ఆ క్షణికానందం కోసం మనిషి వెనక్కి తగ్గడు. అదే జీవితాన్ని పతనానికి నడిపిస్తుంది. జీవితం బాగుపడాలంటే మార్గమేమిటి? జీసస్ ఎప్పుడూ ఒక నిరీక్షణను ఇస్తారు. జీవితం నాశనమైన స్థితిలో ఉన్నా దానిని తిరిగి నిర్మించగల శక్తి ఆయన మాటలకు ఉంది. సత్యం మిమ్మల్ని స్వతంత్రులను చేస్తుంది. మీరు సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులనుగా చేయును. అంటే తప్పుడు ప్రేమల నుండి, వ్యసనాల నుండి విడుదల కలగాలంటే దేవుని వాక్యమనే సత్యాన్ని గ్రహించాలి. మొదట దేవుని నీతిని వెదకండి. మనం లోకంలోని వస్తువుల కోసం ఆరాటపడకుండా సరైన మార్గంలో నడిస్తే మనకు కావలసినవన్నీ దేవుడిస్తాడు. విశ్రాంతినిచ్చే పిలుపు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నాయొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. మత్తయి ఉదయం 11:28. ముగింపు. ప్రేమ పేరుతో మోసపోయినా లేదా ఇతర విషయాల్లో దారి తప్పినా జీవితం అంతమైపోలేదు. దేవుని మాటలనే బండమీద మీ జీవితాన్ని తిరిగి నిర్మించుకోవడం మొదలుపెడితే ఏ తుఫానూ మిమ్మల్ని పడగొట్టలేదు. ఓదార్పునిచ్చే దేవుని వాక్యాలు, కంఫర్టింగ్ వర్సెస్. బైబిల్లో దేవుడు మన బాధను చూసి ఇచ్చే వాగ్దానాలు ఇవి. కీర్తనలు 34:18. విరిగిన హృదయముగలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సుగలవారిని ఆయన రక్షించును. భావం: మీరు ప్రేమలో మోసపోయినా లేదా జీవితంలో దెబ్బతిన్నా దేవుడు మీకు చాలా దగ్గరగా ఉన్నాడని దీని అర్థం. యెషయా 41:10. నీవు భయపడకుము, నేను నీకు తోడయున్నాను, దిగులు పడకుము, నేను నీ దేవుడను, నేను నిన్ను బలపరుతును, నిశ్చయముగా నీకు సహాయము చేయుదును. భావం: ఒంటరితనం భయపెడుతున్నప్పుడు దేవుని హస్తం మీకు తోడుగా ఉంటుందని ఆయన ప్రామిస్ చేస్తున్నారు. కీర్తనలు 147:3. గుండె చెదరిన వారిని ఆయన బాగుచేయువాడు, వారి గాయములను కట్టువాడు. భావం: మనుషులు గాయం చేస్తే దేవుడు ఆ గాయానికి మందువేసి మిమ్మల్ని మళ్లీ నిలబెడతాడు. 2. శక్తినిచ్చే ప్రార్థన, ఎ సింపుల్ ప్రేయర్. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మనస్ఫూర్తిగా ఈ మాటలు చెప్పుకోండి. ప్రేమగల పరలోకపు తండ్రి, నా జీవితంలో జరిగిన చేదు అనుభవాలను బట్టి నా మనసు ఎంతో వేదనతో ఉంది. ప్రేమ విషయంలో లేదా ఇతర విషయాల్లో నేను తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల నా జీవితం పాడైపోయిందని నేను బాధపడుతున్నాను. నా హృదయం విరిగిపోయి ఉంది, ఏం చెయ్యాలో తోచని స్థితిలో ఉన్నాను. ప్రభువా, నా తప్పులను క్షమించు, నాలోని భయాన్ని, నిరాశను తొలగించు. నీవు గాయాలను కట్టే దేవుడువని నమ్ముతున్నాను. నా జీవితాన్ని మళ్లీ కొత్తగా నిర్మించుకోవడానికి నాకు జ్ఞానాన్ని, ధైర్యాన్ని ప్రసాదించు. మనుషుల ప్రేమ కంటే నీ ప్రేమ గొప్పదని నేను గ్రహించేలా చెయ్యి. నాకు తోడుగా ఉండి నన్ను సరైన మార్గంలో నడిపించు. మీకోసం కొన్ని సూచనలు. గతాన్ని వదిలేయండి. జరిగిన దాని గురించి అతిగా ఆలోచించడం వల్ల ఉపయోగం లేదు. దేవుడు మీకు కొత్త అవకాశాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నారు. మంచివారితో సమయం గడపండి. మిమ్మల్ని విమర్శించేవారికంటే మిమ్మల్ని ప్రేమించే కుటుంబ సభ్యులు లేదా మంచి స్నేహితులతో మాట్లాడండి. ప్రతిరోజూ ప్రార్థించండి. దేవునితో మాట్లాడటం వల్ల మీ మనసులోని భారం తగ్గుతుంది. దేవుని వాక్యంతో మీ జీవితాన్ని నిర్మించుకోవాలనుకుంటే ఈరోజే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజూ దేవుని వాక్యంతో మీ హృదయాన్ని బలపర్చుకోండి.